మన పెద్దలు మగవారి సంపాదన ఆడవారి వయస్సు అడగకూడదని అంటారు. మగవారి సంగతేమో కానీ ఆడవారి వయసు అడిగితే ఇంతెత్తులేస్తారు. ఇక నటీమణుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి వయసును అడిగితే పుట్టిన తేదీ చెబుతారేమో గాని పుట్టిన సంవత్సరం మాత్రం చెప్పరు. ఇక చక్కనమ్మ చిక్కిన అందమే, బొద్దుగా మారిన అందమే. ఈ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాస్త లావు పెరిగారే, కాస్త సన్నబడ్డారే వంటి ప్రశ్నలను మనం కుశల ప్రశ్నలుగా భావిస్తాం. కానీ అదే మాట హీరోయిన్లను అడిగితే మాత్రం తన్నినంత పనిచేస్తారు. దానిని ఓ బూతుగా భావిస్తారు. చాలా మంది హీరోయిన్లు లావు పెరగటం, సన్నబట్టం, పాత్రల కోసం కూడా బొద్దుగా మారుతూ ఉండడం చూస్తూ ఉంటాం. దాంతో విలాక్కురుల నోర్లు కామ్గా ఉండవు కదా. ఏం మేడం బరువు పెరిగినట్లుగా ఉన్నారు, మరలా నాజూగ్గా మారి ఎప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తారు అనేది సహజమైన ప్రశ్నే. ఈ కోవకి చెంది లావుగా పెరిగిన ప్రతి ఒక్క హీరోయిన్కి వారి శరీరాకృతిపై ప్రశ్నలు సహజంగానే వస్తూ ఉంటాయి. మరి ఇలా లావయ్యి తగ్గమంటే మొరాయిస్తున్న హీరోయిన్స్ ఎవరో ఒక లుక్ వేద్దాం. అందం, అభినయం కలగలిపిన అతి తక్కువ మంది నటీమణుల్లో నిత్య మీనన్ ఒకరు. తన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేసే నిత్య మలయాళం అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తమిళంలో కూడా ఆమె సినిమాలకు చక్కటి ఆదరణ లభిస్తూ ఉంటుంది. సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిత్య మీనన్ పేరు తెచ్చుకున్న తనెంత బరువు పెరిగి లావుగా కనిపించినా కూడా తన నటనతో అందరినీ కట్టిపడేసే టాలెంట్ తనలో ఉంది. ఇక తాజాగా మీడియా వారు నిత్యాన్ని బరువు గురించి అడగగా వారితో నిత్య మీనన్ మాట్లాడుతూ, బరువు పెరగడం తగ్గడం నా చాయిస్. నేను కావాలంటే బరువు పెరుగుతాను, కావాలంటే తగ్గిపోతాను కూడా. నా జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి. నేను కాస్త బ్రేక్ తీసుకుని బరువు పెరగాలని అనుకున్నాను, పెరిగాను. తగ్గడం తగ్గకపోవడం గురించి మీడియా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కాస్త హెడ్ వైట్ చూపించింది అమ్మడు. ఇదంతా చూస్తున్న వారికి నిత్య మీనన్ బరువు తగ్గమంటే తగ్గేలా లేదు అని ఫిక్స్ అయ్యారట. అందుకే బరువైన పాత్రలే వస్తున్నాయి. మరి గోవా బ్యూటీ అంటే ఇలియానా అంటే సన్నజాజి నడుముకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఆ సంగతి ఈ ముద్దుగుమ్మ మర్చిపోయిందో ఏమో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఆ నాజుకు నడుము మడతల్లో దాచేసి బొద్దుతరాన్ని బయటకు లాగిస్తుంది. దాంతో సన్న నడుము ఇలియానాపై భారీగా విమర్శలు వెలువెత్తాయి. ఎలాగోలా రవితేజ సరసన ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఇంకో అవకాశం ఆమె చెంత చేరేలా లేదు. దాంతో ఇలియానా యూ టర్న్ తీసుకోక తప్పదేమో అనుకున్నారంతా. కానీ ఇలియానా ఇంకోలా ఆలోచించింది. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హీరోయిన్ ఓరియంటెడ్ కథలేమైనా ఉంటే తన వద్దకు రావచ్చని సంకేతాలు పంపిస్తోంది. అయితే ఫిజిక్స్ సంగతి ఏంటంటే ఫిజిక్ పై ఇప్పుడు పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసే యోచన ఇలియానా చేయట్లేదని తెలుస్తోంది. బక్కపల్చని బాడీతో వయసు బయటపడిపోతుందని భావిస్తుందో ఏమో కానీ బొద్దుతనంలోనే ముద్దుతనాన్ని ఆశిస్తోంది ఇలియానా. ఏదేమైనా ఇప్పుడు ఇలియానా పరిస్థితి ఇటు టాలీవుడ్ కి కాక అటు బాలీవుడ్ కి కాక అన్నట్లుగా అయిపోయింది. ఇక ఈ కోవలోకి విద్యాబాలన్ కూడా వస్తుంది. కొత్త కొత్త అందాలను ప్రదర్శించే భామలు సినీ రంగ ప్రవేశం చేయడంతో ఈమె ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాలైన డర్టీ పిక్చర్, బేగం జాన్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ మధ్య ఒక సినిమా ప్రమోషన్ లో విలేకరి మేడం ఎప్పుడు సన్నపడతారు, ఎప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తారు అని క్యాజువల్ గా అడిగారు. దాంతో ఆమె శివంగిలా పైకి లేచి, ముందు మహిళలు చూసే నీ ధోరణి మార్చుకో, మహిళల విషయంలో మీ ఆలోచన ధోరణి మార్చుకోండి. నా పాత్రలతో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, అయినా నా పాత్రలకి బరువు తగ్గడానికి ఏమైనా సంబంధం ఉందా అని ఘాటుగా ప్రశ్నిస్తూనే మొహాన నవ్వును చెదరనివ్వలేదు. విద్యా మాటలకు అవాక్కైన మీడియా వారు ఇక ఈమె బరువు తగ్గే ఆలోచనలో లేదని అనుకున్నారంతా.